అది చాలా ప్రాబ్లం మేడం ఆ రైతులకి. క్రయ విక్రయాలు చేపట్టడం జరిగింది. కర్నూలు మార్కెట్ యార్డ్కి ఒక 2 రోజులు సెలవు ప్రకటించాం. అందుకే రైతులు ఇబ్బంది కలగకుండా ఉండటానికి మేము మార్కెట్ యార్డ్లో ఉల్లి సేల్స్ అనేవి ట్రేడర్స్ ద్వారా కొనిపించడం అనేది ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మేడం, ఇది ఇట్లా కంటిన్యూ కొనసాగుతుందా, లేకపోతే మరి కర్నూలు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కర్నూలు మార్కెట్కి తరలిస్తారు? 2 రోజులండి ప్రస్తుతానికి. ఈరోజు రేపు కూడా ఇక్కడ ఈ ట్రేడింగ్ జరుగుతుంది. ఎందుకంటే కర్నూలు మార్కెట్ యార్డ్లో స్థలాభావం వల్ల అక్కడ కొత్త రైతుల్ని మనం తీసుకోలేకపోతున్నాం, అక్కడ ఖాళీ లేదు. అందుకని మనం 2 రోజులు ఇక్కడ నడపడం జరుగుతుంది. అంటే ట్రేడర్స్ ఎంత తక్కువ చెల్లించి కొన్నా కూడా రైతు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తున్నామండి. ఆ వ్యత్యాసం ధర అయితే ఏదైతే ఉంది, మద్దతు ధర వ్యత్యాసమో అది వాళ్ళ అకౌంట్స్కి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. రైతులు కొంచెం గ్రేడింగ్ చేయాలి అనేది మనం సూచిస్తున్నాం. ఎందుకంటే ట్రేడర్స్ కొన్నా, మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొన్నా కూడా దూర ప్రాంతాలకు పంపించాల్సి వస్తుంది. కాబట్టి గ్రేడింగ్ చేయకపోతే ఒక్క ఉల్లి గడ్డ కుళ్ళినా కూడా చుట్టూ ఉన్నది కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ పంపలేని పరిస్థితి ఏర్పడింది. సో రైతులు సహకరించి కొంచెం గ్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పక్వానికి వచ్చిన తర్వాతే కొయ్యాలి. అంటే ఖరీఫ్ది ఇంకా టైం ఉందండి. 100 days పంట ఫీల్డ్లో ఉండాలి. అయిన తర్వాత గ్రేడింగ్, క్యూరింగ్, డ్రైయింగ్ ఇవి చేయాలి. ఒక 14-15 రోజులు కోసిన తర్వాత కూడా ప్రక్రియ ఉంటుంది. దాన్ని పాటిస్తే రైతుకి మంచి ధర డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది.